నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే జనరల్ గానే వైసీపీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకి రావట్లేదు ఎవరు కూడాను అని చెప్పేసి వార్తుంది. అలాగే ఖాళీగా జీతాలు తీసుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా కొద్ది రోజుల నుంచి మనోవేదనకు గురవుతున్నారు అనేది ఉంది. సో ఇప్పుడు తీసుకుంటే ఏకంగా జగన్ గారి సభ్యత్వమే రద్దు చేస్తారు అన్నట్టుగా స్పీకర్ షాక్ ఇచ్చారనే వార్త వినిపిస్తుంది. సో ఏం జరుగుతుంది సార్? అంటే పులివెందుల ఎన్నికల టైం కూడా అంటే ఇది ఈ రోజు వచ్చిన వార్త కాదు. మామూలుగా మనకి 20 నెలలుగా ఇదే వార్త వినిపిస్తుంది. జగన్ సభ్యత్వం రద్దు చేసి పులివెందుల్లో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయని. ఇది మనం చెప్పేది కాదు. సాక్షాత్తు ఉపసభాపతిగా ఉన్న త్రిపుల రఘురామకృష్ణరాజు అనేక సార్లు చెప్పాడు. అట్లాగే స్పీకర్ కూడా అయ్యన్న పాత్ర కూడా 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పారు. కానీ జగన్ ఏంటంటే పట్టుబట్టి మంకుపట్టు అంటారు, పిల్లవాడు మంకుపట్టు పట్టినట్టుగా నాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తా, చాక్లెట్ ఇస్తేనే వస్తా అన్నట్టుగా, ప్రతిపక్షం లేకపోతే నేను హోదా లేకపోతే రాను అన్నట్టుగా అతను చేస్తున్నాడు. దీని మీద ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి. జగన్ వాదన ఏంటంటే మాకు ఎట్లాగూ మైకీరు, మమ్మల్ని అవమానిస్తారు, ప్రజల సమస్యలు చర్చించడానికి కుదరనప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం ఎందుకు అనేది జగన్ వాదన. వీళ్ళు ఏమంటున్నారంటే నీకు ప్రజలు ప్రతిపక్షం లేదు. అయ్యన్న పాత్రుడు అదే అన్నాడు, నేను గుడిలో పూజారి లాంటి వాడిని, దేవుడు అంటే ప్రజలు నీకు ఇవ్వనప్పుడు పూజారి ఏమి ఇస్తాడు నీకు? కాబట్టి నువ్వు ప్రజల్లో తెచ్చుకోండాలి. ప్రజల్లో నువ్వు తెచ్చుకోలేదు. 10% లేకుండా ఇవ్వలేము మేము. నీకు వచ్చిన 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామనేది ఇతను మాట్లాడుతున్నాడు. దానికి జగన్ ప్రతిపక్ష పార్టీ అంటే మాదే కదా, ఇంకేముంది, మాకు 40% ఓట్ షేర్ రాలేదా కాబట్టి మాకు ఇవ్వండి అన్నాడు. దాని మీద దీనికి కూడా హైకోర్టుకి కూడా వెళ్ళారు. హైకోర్టు ఏమి తేలలేదు. కాకపోతే ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు మాట్లాడాలి. జగన్ కూడా పులివెందుల తరపున ఎమ్మెల్యే కదా, పులివెందుల్లో ఎందుకు ఆయన ఎమ్మెల్యే కన్నా వెళ్ళి పులివెందుల సమస్యలైనా ఆయన మాట్లాడాలి. మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో మిగతా 10 ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ సమస్యలు లేవనెత్తాలి. ఒకవేళ ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల నిరంకుశంగా వ్యవహరించి చేస్తే అది ఎక్స్పోజ్ అవుతుంది, జనాలు కూటమికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు కనీసం 11 మందికి మనం గెలిపించినా వీళ్ళు 11 మంది వెళ్ళి అసెంబ్లీని కూడా వదలకుండా మన ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారు అనే అభిప్రాయం జనంలో వస్తుంది కదా. దీని ఎందుకు జగన్ ఉపయోగించుకోవట్లేదు? అవమానాలంటే మరి జగన్ కూడా గతంలో అవమానాలు చేశాడు కదా, దారుణంగా చంద్రబాబుని, భువనేశ్వర్ గురించి అసెంబ్లీలో మాట్లాడలేదా? అంతకుముందు రోజా 1 year సస్పెండ్ అవ్వడానికి కారణం ఏంటి? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జగన్ ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, ఎందుకు పడుతున్నాడు అనేది ఇప్పుడు చర్చ వస్తుంది. సో ఈ రోజు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన ఆల్రెడీ ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన మెయిన్ గా ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల డీటెయిల్స్, తర్వాత అభివృద్ధి, అమరావతి, ఇలాంటి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఇచ్చింది ఇవన్నీ కూడా ఆయన మామూలుగానే ఎవరైనా కూడా గవర్నర్ ప్రసంగం ఎట్లా ఉంటదంటే ఆ ప్రభుత్వం చేసుకున్న గొప్పలేంటి, ఈ ఇయర్ లో దేనికి ఎంత ఖర్చు పెట్టాం, ఎలాగలా అభివృద్ధి చేసాం, సంక్షేమం చేసాం, ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవడమే వాళ్ళు చేస్తారు. ఇది గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు అంతకు ముందేమో గేట్ నెంబర్ 4 దగ్గర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ నిలబడి ప్లకార్డులు పట్టుకొని స్లోగన్స్ ఇచ్చారు. ఆ ప్లకార్డులో కూడా ప్రధానంగా ఏంటంటే సూపర్ 6 అమలు చేయట్లేదని, తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని, మెడికల్ కాలేజీలని PPP పద్ధతిలో ప్రైవేట్ పరం చేస్తున్నారని, అట్లాగే హోదా ఇవ్వలేదని, సభా హక్కుల ఉల్లంఘన, వీటి మీద స్లోగన్స్ అంతా ఇచ్చారు. దాని తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటూ వీళ్ళు స్లోగన్స్ ఇవ్వడం, ఇదే ఇష్యూస్ మాట్లాడడం, హోదా ఇవ్వాలని, సభా హక్కులని కాపాడాలని, ఇవన్నీ కూడా స్లోగన్స్ ఇచ్చారు. ఇచ్చి ఇంకా అక్కడ నుంచి వాకౌట్ వచ్చేసాడు. ఇదంతా ఒక డ్రామా అన్నమాట. అంటే జగన్ గాని ఎమ్మెల్యేలు గాని ఫస్ట్ అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు మొదట అసెంబ్లీ సమావేశానికి వెళ్ళారు, సంతకాలు పెట్టారు, ప్రమాణ స్వీకారం చేశారు, వచ్చేసారు. దాని తర్వాత మళ్ళీ గవర్నర్ ప్రసంగం ఇప్పుడు వెళ్ళడం, మళ్ళీ సంతకాలు పెట్టడం, ఇలాగే గోల్ చేసి బయటకు వచ్చేయడం, ఇదే జరుగుతుంది అనమాట. అంటే మామూలుగా అయితే రూల్ ఏంటి, 60 రోజులు వరుసగా సభలకు రాకపోతే మెంబర్షిప్ రద్దు అవుతుంది. కానీ 60 రోజులు అసలు మొత్తం ఓవరాల్ గా ఎన్ని రోజులు జరుగుతుంది? 150, 200, 250 రోజుల 5 ఏళ్లలో జరిగితే దాంట్లో 60 రోజులు లెక్కేయాలి. వీళ్ళు కూడా అది చూసుకొని
అది అది ఆ రూల్ తమకి వర్తించకుండా అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి సంతకాలు ఏదో పెట్టేసి నచ్చినట్టుగా పోయి వచ్చేస్తున్నారు. సో ఈ డ్రామా జరుగుతుంది. మామూలుగా అయితే నిజానికి ఇది మంచి అవకాశం. అసెంబ్లీకి వీళ్ళు వెళ్తే బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటాయి. ఎందుకంటే వైయావుల కేసు 14వ తేదీ బడ్జెట్ పెడుతున్నాడు. తర్వాత వ్యవసాయ శాఖ ఆయన అచ్చెన్నాయుడు ఆయన బడ్జెట్ పెడుతున్నాడు. దీని మీద డిస్కషన్. అట్లాగే లడ్డు ఇష్యూ ఉంది, శాంతి భద్రతల ఇష్యూ ఉంది, రాంబాబు ఈయన చాలా జోగి ఇష్యూస్ రమేష్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి. ప్రజలకు అనేక ఇష్యూలు ఉన్నాయి. రెండోది ఏంటంటే పార్లమెంట్ లో మొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ని ఒక ప్రశ్న అడిగారు, రైతుల పరిస్థితి ఏంటని దేశంలో. ఆయన చెప్తూ రైతుల అప్పుల్లో రైతులు ఆంధ్రప్రదేశ్ రైతులు నెంబర్ 1 లో ఉన్నారు. మొత్తం దేశంలో ఇండియాలో ఒక రైతు కుటుంబానికి యావరేజ్ లో సగటున రైతు కుటుంబానికి 74,121 రూపాయలు అప్పు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 2,35,554 రూపాయలు ఒక కుటుంబానికి, అంటే 2,35,000 ఒక కుటుంబానికి అప్పు ఉంది అనేది ఆయన చెప్పాడు. అదే తెలంగాణకు వచ్చేసరికి 1,52,000 మాత్రమే ఉంది. అంటే తెలంగాణతో పోలిస్తే ఒక 80,000 దాదాపు ఆంధ్రప్రదేశ్ లో కుటుంబానికి అప్పు ఉంది, అంత ఎక్కువ ఉంది. అయితే ఇదంతా డేటా ఎప్పుడుది? 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు. అంటే ఇది జగన్ ప్రభుత్వంలో జరిగింది. సో దీని మీద తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ విమర్శలు చేశారు. దీని మీద ఆల్రెడీ వైసీపీ కూడా విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం అనేది ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఆ క్రమంలో తమ అవమానాలకు గురైన, దాడులకు గురైనా అది ప్రజల్లో వీళ్ళకి సింపతి పెరుగుతుంది. మన కోసం ఫైట్ చేస్తున్నారు, మనం వీళ్ళని ఓడించినా కూడా వీళ్ళు అవేం పట్టించుకోకుండా ప్రజల వైపు నిలబడుతున్నారు అనేది ఉండాలి. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా కంప్లీట్ గా ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ కాలేదు ఇవాళ ఉన్న కండిషన్ లో. ఎందుకంటే ప్రభుత్వానికి రెవెన్యూ తక్కువ ఉంటది, వీళ్ళు ఇచ్చే అలివిగాని హామీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఆ హామీలు నెరవేర్చలేరు, ప్రజల ఆకాంక్షల్ని కంప్లీట్ గా చేయలేరు. కాబట్టి ప్రతిపక్షానికి చాలా ఫుల్ పని ఉంటది ప్రజల తరపున పోరాడడానికి, చాలా అవి చేయకుండా వీళ్ళు ఎంతసేపటికి లేనిపోని నాన్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, లేకపోతే వాళ్ళని ఏదో చంద్రబాబుని ఏదో కామెంట్ చేయడం, ఇంకొకటి అనడం తప్ప ఒక ఆర్గనైజ్డ్ గా సిస్టమేటిక్ గా ప్రజల సమస్యల మీద పోరాటం అనేది ఇప్పటి వరకు బలంగా లేదు. అక్కడక్కడ పోయి జగన్ వెళ్ళి ఆ రైతులను కలవడం, అది కూడా బల ప్రదర్శనగా ఉపయోగించుకుంటున్నాడు తప్ప నిజంగా రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి కంటే కూడా ఆ కాంటెక్స్ట్ ఉపయోగించుకొని తను బల ప్రదర్శన, నరుకుతాం, చంపుతాం, ఇది డైవర్ట్ అయిపోతుంది ప్రజల సమస్యల కంటే కూడా. సో దానికంటే కూడా రైతులతో సమావేశం అయ్యి రైతు సంఘం అనేది వైసీపీకి అసలు ఉందో లేదో నాకైతే తెలియదు. రైతు సంఘాలు పెట్టి లేకపోతే అట్లాంటివి పెట్టి వాటి మీద నిర్దిష్టంగా పోరాడడం అనేది చెయ్యాలి. అవి ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎలాగ చేసేవి, ఇప్పుడు అవి నామకే వాస్తవిగా అయిపోయినాయి. అది చేయగలిగితే జగన్ కుంటది తప్ప అసెంబ్లీకి వెళ్లకుండా ఈ డ్రామాలు చేసి హోదా ఇస్తేనే వెళ్తాను, ప్రజల్లో తీసుకొనైనా మార్చుకోవాలి. ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైనా మార్చుకోవాలి తప్ప నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా జగన్ హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే లేనన్నప్పుడు ఇది ప్రజల్లో ఎలా వెళ్తుంది? అది ఆయన పర్సనల్ గా అంటే నాకు అవమానం జరుగుతుందేమో, నాకు అంత భయం ఉండేటప్పుడు రాజకీయాలు ఎందుకు ఉండాలి? అవమానాలు ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు చేయలేదు అవమానాలు, నువ్వు చేయలేదు ఇబ్బందులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ జగన్ కి ఇమీడియట్ తక్షణ ప్రమాదం అయితే ఉండకపోవచ్చు, రద్దు చేసే అవకాశం. కానీ ప్రజల్లో మాత్రం ఇది వ్యతిరేకత జగన్ కి వస్తుంది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా ఎఫెక్టివ్ గా తీసుకెళ్తున్నాడు. స్పీకర్ కూడా బలంగానే మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ విమర్శలు చేశారు, వీళ్ళు ప్రతిసారి రావడం, సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది, జీతాలు మాత్రం తీసుకుంటారు అని. దానికి కూడా జగన్ మా ఎమ్మెల్యేలు ఏం పేదవాళ్ళు కాదన్నాడు. అది ఇష్యూ కాదు, నువ్వు జీతం తీసుకున్నావు లేదనేది ఇష్యూ కాదు. నువ్వు ప్రజలు నేను ఎందుకు ఎన్నుకున్నారు, ఆ ఎన్నుకున్న బాధ్యతని నెరవేరుస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అది జగన్ ఇప్పటి వరకు చేయట్లేదు. అవును, అసలు ఇప్పటికే రాజధాని లేదంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళకి స్థానం కూడా లేకపోతే ప్రతిపక్షం కూడా లేనట్టు. అదే మేజర్ గా సమస్య. థ్యాంక్ యూ.